దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశ మండలములోని జ్యోతులను దేవుడు సృష్టించి ఉన్నాడు. వాటిని మనం గమనించినప్పుడు కొన్ని రాత్రి వేళలో ప్రకాశమానంగా కనబడుతూ ఉంటాయి. ఆకాశంలో నక్షత్రములు, అలాగే చంద్రుడు. పగటి వేళ సమయమందు కూడా సూర్యుడు ఎంతో ప్రకాశమానంగా కనబడుతూ ఉంటాడు. దేవుడు వాటిని అలా నిర్మించి ఉన్నాడు. అయితే ఎవరైతే బుద్ధిమంతులే ఉంటారో, అంటే తెలివి కలిగి జీవిస్తారో, వారి జీవితాలు కూడా ఆ రీతిగా ప్రకాశిస్తాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు బుద్ధిమంతులని గమనిస్తే, జీవం కలిగిన దేవుణ్ణి ఎవరైతే కనుగొంటారో, పరిశుద్ధమైన మార్గాన్ని ఎవరైతే కనుగొంటారో, నీతి యథార్థంగా బ్రతికే ఆ మార్గాన్ని ఎవరైతే కనుగొని అందులో నడిపించబడతారో, వారి బుద్ధిమంతులు, వారి బ్రతుకు ప్రకాశిస్తుంది. ఈ మాట వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నావా? ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన వెలుగే ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మార్గంలో నడిపించబడితే నీ బ్రతుకు తేజరిల్లుతుంది, నీ జీవితం ప్రకాశిస్తుంది. నీవు ప్రకాశించడమే కాకుండా అనేకులను దేవుని చెంతకు నడిపించగలిగిన ఆ కృప దేవుడు నీకు ఇస్తాడు. నీవు అనేకులకి దీవెనకరంగా ఉంటావు, నీ జీవితం ప్రకాశిస్తుంది. భక్తుడైన బాప్తిస్మిచ్చి యోహాను గురించి రాయబడి ఉన్నది, అతడు మండుచు ప్రకాశించున్న దీపమే ఉన్నాడు. ఎందుకు అంటే, రక్షణ మార్గాన్ని గురించి ప్రకటించిన వ్యక్తి, అనేక మందిని ప్రభు వైపు తమ హృదయాలను త్రిప్పిన వ్యక్తి కనుక ఆ వ్యక్తి ప్రకాశించి ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితంలో నువ్వు ప్రకాశించాలి అని ఆశపడితే, జీవ మార్గంలో నువ్వు నడిపించబడు. దేవుడు నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.